ఇంకా భువనగిరిలో నయ్యం టాపిక్ పక్కన పెడితే మీరు భువనగిరి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? భువనగిరి నుంచి నేను కోదాడ్ టౌన్ ట్రాన్స్ఫర్ అయినాను. కోదాడ్ టౌన్లో నేను పనిచేశాను అక్కడ. అప్పుడు మాకు ఎస్పీ సజ్జనార్ సారు అండ్ బాలసుబ్రహ్మణ్యం సార్ ఉంటుంది. నేను అక్కడ మంచి ప్రాక్టీస్. బిఫోర్ దట్ భువనగిరి మీరు అంటే ఎక్స్ట్రీమిస్ట్ మీదనే కాన్సన్ట్రేషన్. బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్. అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది. ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసినాడు. అంటే ఆడేందంటే బిట్వీన్ కాకుల కొండారంలో ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్, దొనకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్. అక్కడ ఆడేమందరంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్, అక్కడ సిపిఎంలు చేసేది. ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉండేది. అది బాగా ప్రివెంట్ చేసాను. దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా. దేవరకొండలో కూడా కమ్యూనల్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మళ్ళీ కమ్యూనల్ లేదు. నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకోదరు కదా సార్ అంటే, మన పోలీసులకు అవన్నీ ఏముండే బాబు, నువ్వు పోయి తీసుకో, నువ్వు వర్క్ చేయమని చెప్పి. మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే, ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ వచ్చి వర్క్ చేయమని. నేను పోయి వర్కౌట్ చేసిన అక్కడ 1.5 year వర్కౌట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి, పడుమట్పల్లి ఫ్యాక్షనిజం ఉండే, అవి మంచి కంట్రోల్ చేసినాడు. అక్కడ మంచి పోలీసింగ్ చేసిన. ఈ కమ్యూనల్ కూడా ప్రివెంట్ చేసిన. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ దిండి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది, యాచారం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది. అక్కడ దిండి పోలీస్ తర్వాత అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి ట్రెజరీ మీద అటాక్ చేసింది. ఆ టైంలో దేవరకొండలో చాలా 7 o'clock తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది. సిఆర్పిఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్. అంటే ఏ మాత్రం ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నేను 1.5 year పనిచేసాను. దాని తర్వాత నార్కెట్పల్లి చేసినాను. అక్కడ కూడా అమ్మనబోల్ ఫ్యాక్షనిజం, పల్లెపాడు ఫ్యాక్షనిజం మర్డర్ అయితే అక్కడ కూడా మంచి పని చేసినాను. దాని కోదాడులో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా ఒక కేసును బ్లాస్ట్ చేశారు. అది అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు. అది అంటే యాక్చువల్లీ ఎస్పీ సజ్జనార్ సార్కి ఇట్లా పిల్లలు అమ్ముతారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా చేయమని తన క్యాంప్ ఆఫీసులు పిలిపించుకొని దాన్ని అంతే బ్రహ్మాండమైన ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించింది నాతో. అది సక్సెస్ఫుల్గా మేము పర్చేజ్ చేసి తెచ్చే నేషనల్ మీడియా కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఏంటంటే కేసు ఏంటంటే ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు, ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ వాళ్ళు కొంచెం అంటే సాధకుండా ఉంటుంది. ఆమె ఏదో కొన్ని పైసలు ఇస్తూ ఆ అమ్మాయిని తీసుకొని నేను వేరేటోళ్ళకి ఇస్తున్నా కదా, నేను చేసే తప్పు కాదు అని అనుకునేది అన్నట్టు. అంటే చిన్నపిల్లలు నమ్మడం అనేది ఎంత నేరం అనేది వాళ్ళు అట్లా చూసుకుంటలేరు. ఈ డ్యూ టు అన్ఎడ్యుకేషన్ కూడా ఈ డాక్టర్ గారు అట్లా అమ్మేస్తుంటే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ మంచి టఫ్గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి మారువేషాలలో వెళ్ళి పర్చేజ్ చేసి ప్రివెంట్ చేసినాం. దాని తర్వాత అక్కడ అవి జరగలేదు. కానీ అప్పుడున్న లంబాడి తండాల పిల్లల్ని మీకు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా కొని హైదరాబాద్ మియాపూర్లో ఆమె అమ్మకాలను పెట్టింది. ఐడియా లేదు, బట్ అక్కడ ఎక్కువ లంబడల పిల్లలు అంటే తండాలలో ఉన్న పూరు అన్ఎడ్యుకేషన్ వల్ల కేసు మీకు ఐడియా ఉందా? పిల్లల్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైఫ్ పర్చేజ్ చేస్తూ మియాపూర్లో ఆమె ఒక షెల్టర్ పెట్టి, ఇది వేరే కేసు, అది వేరండి. నల్గొండ నుంచి నల్గొండ నుంచి రావచ్చు, కానీ ఇప్పుడు మేము చేసిందేమో ఓన్లీ అక్కడ ఉన్న డాక్టర్ అమ్మడం, అక్కడ ఉన్న డాక్టర్ గారు అమ్మడం. ఆ డాక్టర్ నుంచి ప్రివెంట్ చేసిన, అంటే మెయిన్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఆమె దగ్గర డెలివరీకి వస్తారు కాబట్టి ఆమె నుండి ప్రివెంట్ చేసినాం. అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని డిటెక్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం, యాక్షన్ తీసుకున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఆర్థిక కష్టాలు, అక్కడ ఉన్న అంటే గిరిజనుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఒకటి, అన్ఎడ్యుకేషన్. అంటే వాళ్ళకున్న రిజర్వేషన్లు ఇవన్నీ చూసుకోకుండా ఈ అమ్మాయిని పెంచి మేము పెళ్లి చేయడం మాకు భారం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ పాపం అమ్మేద్దరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.